ఉత్పత్తి ప్రకరణము 13వ కథ. నిత్యలభ్యమగు పరబ్రహ్మము. వశిష్ఠ మహర్షి: శ్రీరామచంద్ర, ఈ ఉత్పత్తి ప్రకరణంలో మనం జగద్భ్రాంతి జన్మరహితమైన ఆకాశము వలె ప్రభాసితమగుచున్నది అని ప్రతిపాదించబోచున్నాము. ఈ దృశ్య జగత్తు దేవ, దానవ, మానవ, పక్షి, మృగ, పిపీలిక మొదలైన జంగమ పదార్థములతోనూ, కొండ, నేల మొదలైన స్థావర పదార్థములతోనూ నిండియున్నట్లు నీవు చూస్తున్నావు. అట్టి ఈ దృశ్య జగత్తు అంతా మహాప్రళయ సమయమున అదృశ్యమైపోతుంది, వినష్టమగుచున్నది. రుద్రాది దేవతాగణం కూడా అదృశ్యమైపోతోంది. ఎందుచేత? ఇదంతా అసత్తే. కనుకనే ఏదైతే కనబడుతోందో అది నశించబోచున్నది అనున్నది లోకవిదితమైన అనుభవమే. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోయేది సత్యమెలా అయి ఉంటుంది? సద్వస్తువునకు లేకపోవటం అనేది ఏ క్షణమందు ఉండదు. ఆ సద్వస్తువునకు భ్రమచే కనబడినంత మాత్రం చేత ఉనికి ఉన్నదా? లేదు. అయితే ఈ రెండింటినీ విభాగం చేయగల, వేరు చేయగల దృష్టి కావాలి. ఈ దృశ్యమంతా నీ దృష్టిలో అదృశ్యమైనప్పుడు ఇక మిగిలేదేమిటి? అప్పుడు తేజము ఉండదు, అంధకారము కూడా ఉండదు. ఒకానొక సత్తా మాత్రమే మిగిలి ఉంటుంది. అది అట్టిది అని గాని, దాని పేరు ఇది అని గాని చెప్పటానికి వీలుపడదు. మనస్సు ఉన్నంతసేపు మాత్రమే ఇట్టిది, ఈ పేరు అనేవి ఉంటాయి. కానీ ఆ సత్తా మనస్సుకు ఆవల ఉన్నది కదా, అది శూన్యమా? కాదు. పోనీ నిరాకారమందామా? అది కాదు. దృశ్యము కాదు, దర్శనము కాదు, పంచభూతములలో ఏ ఒక్కటి కాదు, లేక మరి ఏ ఇతర పదార్థము కాదు. దానిని ఇది అని నిర్ణయించి చెప్పలేమని మరొక్కసారి చెప్తున్నాను. సర్వపూర్ణముల కంటే పూర్ణమైనదది. దానిని సత్తు అని మనం మన సంవాదం కొరకు అనుకున్నప్పటికీ అది సత్తు కూడా కాదు, అసత్తు కూడా కాదు. దట్ ఈస్ బియాండ్ ఎగ్జిస్టెన్స్ అండ్ నాన్ ఎగ్జిస్టెన్స్. భావ పదార్థం కాదు, అభావ పదార్థం కూడా కాదు. మాటలకు అందనట్టి దానిని గురించి ఏమి చెప్పమంటావు? అయినప్పటికీ నీవు సూక్ష్మగ్రాహివి కనుక నీ బోధ కొరకు దాని గురించి కొన్ని గుర్తులు చెబుతాను. అది కేవల చిన్మాత్రము, అనంతము, ఆదిగాని మధ్యగాని లేనిది, జన్మ లేనిది, నిరామయమైనది, మంగళస్వరూపమైనది. చమత్కారం చూచావా? సత్ అసత్ రూప్యగు ఆ పరమ వస్తువు సర్వస్వరూపములు తానే అయి ఉండి కూడా ఏదియూ కాకయే ఉన్నది. ఒక అతి ప్రావీణ్యము గల శిల్పి కొయ్యతో ఏనుగును తయారు చేస్తున్నప్పుడు అది చూచునట్టి ప్రేక్షకునికి అక్కడ కొయ్య కాకుండా ఏనుగే కనిపిస్తుంది కదా. ఆ పరమ వస్తువునందే ఈ జగత్తు కనబడుతోంది. చిదాకాశ స్వరూపము, నీ నా సర్వుల వాస్తవ స్వరూపము అయినట్టి ఆ పరమ వస్తువుకు కళ్ళు, కాళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము మొదలైనవి లేవు. అయినను అది అన్ని చోట్ల ఎల్లవేళలా చూస్తోంది, వింటోంది, వాసన చూస్తోంది, రుచి చూస్తోంది, స్ఫురిస్తోంది. దాని ప్రకాశము వల్లనే సత్ అసత్ వస్తువులు వీక్షింపబడుచున్నాయి. అనాది నాశనశీలము అయినట్టి ఈ సృష్టి దానియందే చిత్రించబడినదని గ్రహించు. సగం మూసుకొన్న కళ్ళతో ఈ దృశ్యమును ప్రతిబింబమాత్రంగా చూచేది కూడా అది ఏ సుమా? సర్వవ్యాపియగు ఆ బ్రహ్మమునకు కారణమంటూ ఏదీ లేదు. నీటిలో తరంగములు లేస్తాయి, అట్లే బ్రహ్మమునందే ఈ సృష్టులన్నీ నిరంతరం ఉదయిస్తున్నాయి, కనబడుతున్నాయి, లయిస్తున్నాయి. ఎన్ని తరంగాలు లేచినా లేవకున్నా నీరు మార్పు చెందదు కదా. బ్రహ్మము విషయం కూడా అంతే. అయితే అది ఎక్కడో ఉన్నదని, ఎన్నడో లభిస్తుందని భ్రమించకుండెదవుగాక. ఎందుకంటే అది చిత్తమునందే చిన్మాత్ర దీపమై వసించుచు స్వతేజముచే ముల్లోకములను ప్రకాశింపజేయుచున్నది.
ఆ పరమ వస్తువు యొక్క ప్రకాశం ఉండటం చేతనే సూర్యుడు మొదలైన తేజోమయ పదార్థములు చీకటిమయం కాకుండా ఉండగలుగుతున్నాయి. ఎండమావులలో నీరు కనబడుచున్నట్లు దాని సత్తయందే 3 లోకములు ప్రకాశించడం జరుగుతోంది. దాని యందు ఇచ్ఛ అనునది జన్మించినప్పుడు ఆ ఇచ్ఛను అనుసరించే ఈ జగత్తులు అనే నిప్పు రవ్వలు వెలువడటం, అట్టి ఇచ్ఛ త్యజించబడినప్పుడు అవి కరిగిపోవడం జరుగుతోంది. ఆ మహద్వస్తువు యొక్క నిర్మల అక్షయ స్వభావము లేక స్పందము వలననే సృష్టి స్థితి సంహారములు ప్రవర్తిల్లుతున్నాయి. ఆ పరమ వస్తువు యొక్క సత్తా వాయుస్వభావం వలనే సర్వగతము స్పందాస్పందమయము అయి ఉన్నది. స్వల్ప దృష్టిచే ఒకానొకప్పుడు అది తన సద్రూప పూర్ణత్వము నుండి వేరుపడినదా అను విధంగా తోచుచున్నప్పటికీ వాస్తవానికి ఎట్టి భిన్నత్వము అది పొందటం లేదు. ఆ బ్రహ్మము సర్వదా నిద్రితము, సర్వదా జాగృతము, మరియు సర్వత్రా జాగృతము కాదు, నిద్రితము కాదు. దాని స్పందనమునందే శాంతము, శివము అయినట్టి ముల్లోకములు ఇమిడి ఉన్నాయి. అది ఏకాత్మకము, పూర్ణము, నశించే పదార్థాలలో ఉన్నప్పటికీ నాశనము లేకయే ఉన్నది. కుండ ఉండుటచే కాని పగులట చేత కాని ఆకాశమునకు వచ్చు లోటేమున్నది? మార్పు చేర్పులు ఏముంటాయి? ఆ పరమసత్తా ఈ జగత్తు యొక్క భావము పొందుగాక లేదా త్యజించుగాక దానికేమీ సంబంధం లేదు. అది మరొకటి కాబోదు. అది వాగింద్రియము లేదనుకుటచే మూగ అయితే ఏం? వాక్ ప్రవృత్తికి అదే కారణం కనుక మూగది కాదు. రాతి వలె సర్వదా నిర్వికారంగా ఉంటుంది. కానీ మనన శక్తి అంతా దానిదే. నిత్య పరితుష్టమైనప్పటికీ సర్వమునకు భోక్త అదే. అది క్రియలకు ఏమాత్రమూ సంబంధించినది కాదు, కానీ సర్వమునకు కర్త అదే. అది ఆకారరహితమైనప్పటికీ అసంఖ్యాకములకు హస్తపాదాది అవయవములతో విశ్వమంతా వ్యాపించి ఉన్నది. ఇంద్రియ శక్తులన్నిటికీ అది అతీతమైనప్పటికీ సర్వ శరీరములలో ఇంద్రియ వ్యాపారములని నిర్వర్తించేది అదే. తనకు మనస్సు అనునది లేకపోయినప్పటికీ మనోచర్యలన్నీ తానే నిర్వర్తిస్తోంది. ఓ రామచంద్ర, ఈ జీవుడు స్వస్వరూపమగు ఆ పరమవస్తువును గాంచకపోవటం చేతనే భ్రమ, సంసార వ్యాధి పొందుచున్నాడు. దానిని దర్శించాడా ఇక ఆపై సకల భయాలు, సర్వవాసనలు ఎచటికో పారిపోతాయి. దీపం ఉంటేనే కదా రంగముపై నాట్యము మొదలైన విన్యాసాలన్నీ జరిగేది. సర్వవ్యాపియగు బ్రహ్మము అపరిచ్ఛిన్న ప్రకాశరూపమున సాక్షి అయి వెలయిచుండటం చేతనే ఈ చిత్తవృత్తులన్నీ తమ తమ కార్యములను నిర్వర్తిస్తున్నాయి. ఓ రాఘవ, సముద్రమందలి ఒకే జలము కెరటములుగా, ఆవర్తములుగా, బుడగలుగా, సుడులుగా ప్రకటితమగుటలేదా? ఒకే బంగారం గాజులుగా, గొలుసుగా, ఉంగరముగా, మరెన్నో నామరూపములు గల ఆభరణములుగా వ్యవహరించబడుతోంది కదా. అట్లే బ్రహ్మమై అవిభాజకమై కూడా అనేక రూపములతో వేరువేరుగా కనబడటం అజ్ఞాన దృష్టికి జరుగుతోంది. అయితే నీకు జ్ఞానం లభించనంతకాలం వీరు వారు నేను నీవు అను భేదములతో కూడుకొనిన బోధ తొలగదు. జ్ఞానము సుస్థిరమైనప్పుడు ఆ చిన్మయ స్వరూపుడు ప్రకాశించుచున్న ఏ వస్తువుతోనూ నాకు భేదం లేదు అని నీవే గ్రహించగలవు. నీటి యందు అలలు లేచుచున్నట్లు ఆ బ్రహ్మ వస్తువు నుండే ఈ దృశ్య జగత్తు అంతా ప్రభవిస్తోంది. అట్లాగే కాలము కూడా ఉత్పన్నమవుతోంది, తేజము ప్రకాశిస్తోంది. ఈ మానసిక సృష్టి అంతా జరుగుతోంది. నీవు గ్రహిస్తున్న ఈ రూప, రస, గంధ, శబ్ద, స్పర్శాదులన్నీ దాని వలననే గ్రహిస్తున్నావని గ్రహించు. అవన్నీ కూడా అదియే. ఈ జ్ఞానమంతా ఆ బ్రహ్మము వల్లనే కలుగుతోంది. ఓ సాధు, నీవు ఏకాగ్రచిత్తుడవు అగుదవుగాక.
ద్రష్ట దర్శన దృశ్యముల మధ్య ఉన్నట్టి సాక్షిరూపమగు ఆత్మను గ్రహించదవుగాక. దర్శన ద్రష్ట దృశ్యములను త్యజించి స్వస్వరూపమగు ఆత్మను పరిశీలించినప్పుడే నీకు ఆత్మ లభించగలదు. ఏకాగ్ర చిత్తము లేనివాని చిత్తము పరిపరి విధముల ద్రష్ట దర్శన దృశ్యముల వెంట పరుగులు తీయుటచే ఆత్మను గ్రహించలేకపోవచున్నది. అట్టి స్వస్వరూపమగు బ్రహ్మమునకు ఉత్పత్తి లేదు, క్షయమూ లేదు, ఆద్యంతములు లేవు. అయ్యది శాశ్వతమై నిత్యమై మంగళస్వరూపమై పవిత్రమై పదార్థరహితమై వందనీయమై అనింద్యమై ఉన్నది. దానికి ఆగంతుక శరీరములు పొందటం త్యజించటం వంటి ధర్మములు లేవు, రాకపోకలు లేవు. సర్వకారణములకు కారణము అదే. అది అజ్ఞేయము అనగా తెలియబడజాలనిది. ఎందుకంటావా? తెలుసుకొనున్నది అదే అయినప్పుడు తెలుసుకోవటం అనేది ఎక్కడ ఉంటుంది? ఒకడు తనకు వేరైన వస్తువునైతే తెలుసుకోగలడు. ఆత్మయో తన వాస్తవ స్వరూపమే కదా. అది స్వానుభవము చేతనే తెలియబడగలదు, కానీ మరికొందరు ప్రసాదించినది కాదు. అయ్యది ఏకమాత్ర జ్ఞేయమై వెలయుచున్నది. నీ యొక్క, నా యొక్క, సమస్త ప్రాణుల యొక్క, సర్వము యొక్క సత్యస్వరూపము అదే. మనం అది కాకుండా మరింకేదీ అయి ఉండలేదు. దానిని దూరముగా భవిష్యత్తులో ఎన్నడో ఎప్పుడో ఎక్కడో లభించినదిగా చూచువారు మా దృష్టిలో మూర్ఖులు. అది నీకు నాకు వేరైనది కాదు కనుకనే అద్వితీయము అని చెప్పుకుంటున్నాం.